హలో గుడ్ మార్నింగ్ స్క్రోల్ చేయడం అండ్ బాతింగ్ చేసుకోవడం, గుడ్ థింగ్స్ చూద్దాం ఫస్ట్. ఓకే, మెడిటేషన్, యోగా అండ్ జిమ్కి వెళ్ళడం, ఎక్సర్సైజ్ చేయడం అండ్ హ్యాపీగా కొంచెం సేపు మెడిటేషన్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, సో అలా వాకింగ్కి వెళ్ళడం, సన్ రైజ్కి వెళ్ళడం, సో అండ్ బుక్స్ చదవడం అండ్ డైలీ యాక్టివిటీ. ఎక్సర్సైజ్ కాకుండా ఇంకా వేరే కొత్తగా ఏదైనా చేస్తే నీ బ్రెయిన్ అనేది న్యూ థింగ్కి వెళ్ళినావంటే సో నీ బ్రెయిన్ అనేది కొంచెం యాక్టివ్ ఉంటుంది. సో ఇలా థింగ్స్ అయితే నువ్వు చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకా కుక్స్ చేయడం, సో నీ థింగ్ నువ్వు హెల్తీ ఫుడ్ తినడం, సో ఇలా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయడం. సో ఇలా అయితే మన డైలీ లైఫ్లో ఇవన్నీ యాడ్ ఆన్ చేసుకోవాలి. సో ఇంకేముంటాయి, ఇరిటేషన్ లేకుండా అంతా పీస్గా ఉంటుంది. ఈ 2-3 హ్యాబిట్స్ చేస్తే మార్నింగ్ పీస్ ఉంటుంది లైఫ్ కూడా. సో అండ్ హెల్తీ ఉంటారు, హెల్తీ లైఫ్ స్టైల్తో. అండ్ ఆయిల్ కాకుండా ఎక్స్పెన్సివ్ అవుద్దేమో అని ఒలివ్ ఆయిల్, ఫ్రూట్స్ సలాడ్స్, ఇలా ఓన్ ఫుడ్. అండ్ ఇవన్నిటికీ టైం పడుతుంది కానీ హెల్తీగా ఉంటాం మనం. సో ఇట్లా హెల్తీ ఫుడ్స్, ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ హెల్తీ ఫుడ్స్ కిందకు వస్తాయి. సో ఇప్పుడు బ్యాడ్ థింగ్స్ చూద్దామా. పొద్దున్న లేగానే రీల్స్ స్క్రోల్ చేయడం అండ్ అరవడం, సో తిట్టుకోవడం అండ్ కంపేర్ చేసుకోవడం, సో ఇలా కొన్ని థింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇంకేమైనా ఉన్నాయంటే అది నువ్వు నేను కొట్టుకోవడం, సో అరవడం, ఇంట్లో అయినా బయట అయినా పొద్దున్న లేగానే వాడిని వీడిని తిట్టుకోవడం. సో ఇవన్నీ నెగిటివ్ థాట్స్. అండ్ అదేం చేశానంటే నీ సక్సెస్కి నువ్వే వేసుకున్న బాట. అదే నువ్వు నీ పైన వర్కౌట్ చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. సక్సెస్ కాకపోయినా నీ స్టెప్స్కి నువ్వు, నీ దారికి నువ్వు వెళ్తావు అన్నమాట. సో ఏం చేస్తే కరెక్ట్ అవుద్ది అని. సో ఈ గుడ్ థింగ్స్ చేస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళైతే యాక్టివ్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. సో అండ్ మామూలు యాక్టివ్మెంట్ కూడా కాదు. సో ఏం చూడు, కెమెరా మీద పెట్టిన ఫింగర్. సో చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా పీస్గా ఉంటారు. అండ్ వాళ్ళైతే థింగ్స్ అయితే చాలా చూస్తూనే ఉంటారు డైలీ లైఫ్లో. సో అలా ఉండాలి మన లైఫ్ స్టైల్ అనేది. సో రోజు కొత్త డ్రెస్సెస్ కాకుండా మైండ్ అయినా కానీ ఉన్న డ్రెస్సెస్లో గుడ్ లుకింగ్ అనిపించే క్లాత్స్ అయినా డ్రెస్సింగ్ స్టైల్ అయినా ఉండాలన్నమాట. సో వేరే నా నెగిటివ్ పీపుల్ అనొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఏం చేసినా నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ స్క్రోలింగ్ ఇలా ఉండొద్దు లైఫ్. బికాస్ నిజంగా చెప్తున్నా కదా, నువ్వేదైతే కోరుకుంటావో అదే నీ దగ్గరికి అయితే వస్తుంది అనమాట. సో నువ్వు మంచి కోరుకుంటే మంచి వస్తుంది, చెడు కోరుకుంటే చెడే వస్తుంది. అండ్ ఇంకా ఏంటంటే నీ సహస్రాలతో నీ చేతితో వండుకొని తిని జిమ్కి వెళ్ళి పొద్దున్న లేగానే అండ్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చి ఆఫీసెస్కి వెళ్ళి, సో ఇలా వాళ్ళ హ్యాబిట్స్ అయితే ప్యూర్ ఉంటాయి. అండ్ అవన్నీ బోరింగ్. కానీ ఈ ఇన్స్టంట్ నూడిల్స్, ఇన్స్టంట్ థింగ్స్ అయితే అందరికీ నచ్చుతాయి. ఎందుకంటే అవి వెంటనే అయిపోతాయి, టైం ఉండదు కాబట్టి. సో వెంటనే అయిపోతున్నాయి అంటే మాత్రం మంచి రిజల్ట్స్ వస్తాయంటే కాదు, దాన్ని అంత ఏముండవు బ్యాడ్ థింగ్స్. సో అందుకే చెప్తున్నా, ఏం చేసినా సో ఆలోచించి చేయండి. అండ్ మన హెల్త్ గురించి మనం అయితే ఆలోచించాలి. సో పర్టికులర్గా ఇవి అందరికైతే బోరింగ్ థింగ్స్. ఇన్ఫ్యాక్ట్ నేను చేసే ఛానల్ కూడా బోరింగే, ఓన్లీ ఆల్ ఆర్ సీయింగ్ ఫర్ ఎంటర్టైన్మెంట్, అది నాకు తెలుసు. సో నేను చెప్తున్నా కదా, ఈ థింగ్స్ లైఫ్ లాంగ్ బోరింగ్ ఉంటాయి. బికాస్ నువ్వు నీ పైన ఫోకస్ చేసుకొని థింగ్స్ అయితే చెప్తున్నావు. సో ఆ థింగ్స్ చాలా బోరింగే ఉంటాయి. బికాస్ నేను చెప్తున్నా కదా, ఆ బోరింగ్ థింగ్స్ ఎప్పుడు బోరింగే ఉంటాయి. ఎందుకు, పొద్దున్న లేగానే జిమ్కి వెళ్ళాలా,
మనీ పెట్టినాం, మనం ఏమంటారు డ్రైన్ చేయాలా మన స్ట్రెంగ్త్ అని చెప్పుకుంటారు. బట్ యాక్చువల్లీ నువ్వు నీ బ్రెయిన్, నీ బాడీ, నీ ఫిజిక్ అన్నీ చేంజ్ అయితే వన్స్ నువ్వు జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసినావంటే, సో అలా థింగ్స్ నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకొని అండ్ నువ్వు వర్కౌట్ చేస్తూ ఉంటే సక్సెస్ రాకపోవచ్చు ఇన్స్టెంట్గా, బట్ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం ఫర్ గుడ్ థింగ్స్ అని. సో అదే చెప్తున్నా. సో అందుకనే ఎప్పుడు కూడా ఇలా జిమ్కి వెళ్ళడం ఇవన్నీ బోరింగ్ థింగ్స్ కాదు. దర్ యాక్చువల్లీ మేకింగ్ యువర్ సెల్ఫ్ వన్ అని ఫ్రమ్ ఆల్ ఆఫ్ ది పీపుల్, రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ వరల్డ్. సో అదేంటంటే ప్లస్ నీ మీద నువ్వు ఫోకస్ చేసుకుంటున్నావు అండ్ నువ్వు ఎనర్జీ, నీ ఫిజిక్ అండ్ నీ థింగ్స్, నీ బాడీ బిల్డింగ్ ఇవన్నీ నీకు హెల్తీ కోసమే కదా. సో అందుకే మన మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి ఇతరుల పైన కంటే. సో ఇవన్నిటికంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. బికాస్ నువ్వు యాక్టివ్గా ఉంటావు అండ్ నిజంగా అంటే నీకు అక్కడే సగం ఫుల్ అంటే ఫుల్ ఆన్ ప్రెషర్ ఉంటుంది. బికాస్ ఆ ఎక్సర్సైజెస్ అట్లా ఉంటాయి. సో నీ స్ట్రెంత్ ఉండదు అండ్ నువ్వు దాని తగ్గట్టు ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ ఇవన్నీ యాడ్ ఆన్ చేసుకున్నావు అంటే నీకు గుడ్ పోస్చర్, గుడ్ థింగ్స్ అయితే లైఫ్లో ఉంటాయి అన్నమాట. సో నేనేం జిమ్ ట్రైనర్ అని కాదు. సో ఇలా ఉంటాయి థింగ్స్ బోరింగ్ అని చెప్తున్నా. అండ్ ఆ ఫుడ్ నువ్వు తిన్నావంటే నీకు ఎనర్జీ వస్తుంది, గుడ్ హ్యాబిట్స్ వస్తాయి, నీకు హెల్త్ ఇంప్రూవ్ అవుద్ది. సో ఇలా అన్నీ అవుతాయి. అదే నువ్వు బ్యాడ్ హ్యాబిట్ అనుకో, ఇన్స్టెంట్ అన్నీ ఇన్స్టెంట్గా అయిపోతాయి. అండ్ ఇంకొకటైతే చేరు వస్తుంది ఇన్స్టెంట్లో, డెత్ అనమాట. సో అవన్నీ పొట్టలో చేరి ఇన్స్టెంట్ డెత్ అయితే వస్తుంది అనమాట. సో అందుకే ఫుడ్ తినేటప్పుడు ఏదైనా ఒక ప్రపోర్షన్లో విచ్ మీట్స్ అవర్ ఏమంటారు డైజెషన్ అయినా, హెల్త్ అయినా, ఈ గట్ హెల్త్ అయినా ఏమైనా చూసుకోవాలన్నమాట. సో ఇవన్నిటిని యాక్టివ్ పర్సన్స్, పీస్ ఉండే పర్సన్స్ ఇవన్నిటిని గుడ్ థింగ్స్ అయితే మంచి ఏమంటారు లుకింగ్ అయినా, మంచి థాట్స్ అయినా, మంచి థింగ్స్ అయితే బయటకు వస్తాయి. సో ఎక్కడైతే ఇవన్నీ చేయమో అండ్ బ్యాడ్ థింగ్స్, స్క్రోలింగ్ ఇవన్నీ అర్థం కాదు ప్రొక్రాస్టినేషన్. సో ఇవన్నీ డిస్క్రిమినేషన్ అండ్ ఇవన్నీ వీళ్ళ రియల్గా అరవడం, నాయిసెస్ చేయడం, సో గొడవ పెట్టుకోవడం, పొద్దున్నే అరవడం, స్క్రోలింగ్, చిరాకు పడడం, ఇవన్నీ లైఫ్ని చాలా కంపేరింగ్ చేసుకోవడం, ఇవన్నీ లైఫ్ని చాలా షార్ట్ చేసేస్తుంది అనమాట. సో ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు ముందుకు స్టార్ట్ చేయాలని, బట్ వద్దు. మనం ఆల్రెడీ స్టార్ట్ చేసి ఆల్రెడీ ఒక గట్టి అయితే ఎక్కేసినాం అనమాట. సో అదే చెప్తున్నా ఇప్పుడు అందుకే చెప్తున్నా గుడ్ హ్యాబిట్స్ని అమర్చుకొని బ్యాడ్ హ్యాబిట్స్ని రెడ్యూస్ చేసుకోవడం మంచిది. హెల్త్కి అయినా, లైఫ్ స్టైల్కి అయినా చాలా మంచిది. ఒక గుడ్ అవుట్ఫిట్ అయితే నువ్వు వేసుకోగలుగుతావు జిమ్కి వెళ్తే. అదే జిమ్కి వెళ్ళకపోతే అవుట్ఫిట్ అనేది కరెక్ట్ కనబడదనమాట. అందుకే జిమ్కి అయితే వెళ్ళాలి అండ్ చాలా ఇంక్రీజ్ అవుతాయి. ఎక్సర్సైజ్ అయినా ఏదైనా సరే, మెడిటేషన్ అయితే పీస్ వస్తుంది, ఎక్సర్సైజ్ అయితే బాడీకి హెల్ప్ అవుద్ది, మెటబాలిజం ఇంప్రూవ్ అవుద్ది అండ్ నువ్వు గుడ్ ఫుడ్ తింటే ఇంకా బాడీ ఇంకా హెల్తీ అవుతుంది. సో అందుకే చాలా జిమ్కి వెళ్ళిన వాళ్ళు చాలా ఫిట్గా అండ్ అన్నీ ఒకరోజు అయిపోవు బ్రో. ఇన్స్టెంట్ అయ్యేటి ఇన్స్టెంట్ ఫుడ్స్, ఇన్స్టెంట్ కానియే గుడ్ థింగ్స్ అనమాట. సో అన్నిటికీ టైం పడుతుంది, కేటాయించి పేషెన్స్తో ఉండి, సో కొంచెం ఎనర్జీతో ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. వన్ డేలో వస్తాయంటే ఏది రాదు. అండ్ ఇలా థింగ్స్ అయితే బోరింగ్ థింగ్స్ ఉంటాయి. సో ఇవన్నిట్లో యాడ్ ఆన్ చేస్తే నీకు కంపల్సరీ సక్సెస్ అయితే వస్తుంది. సో నువ్వు న్యూ థింగ్స్, నీ బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్ ఉంటుంది. బికాస్ సగానికి సగం యాక్టివ్నెస్ జిమ్లోనే వస్తుంది.
సో ఇలా థింగ్స్ అయితే పాజిటివ్గా చేసుకోవడం వల్ల మన బ్రెయిన్ కూడా రిమైండ్ అయ్యి కొన్ని థింగ్స్ అయితే బయటికి చేస్తుంది అనమాట. సో అందుకే మన మీద మనం యాక్ట్ అపాన్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బీ కమ్ యువర్ సైడ్. సో అందుకే నీ నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకో, నీ థింగ్స్ నువ్వు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయి. సో ఎవరు స్టాప్ చేస్తారు బ్రో? ఎవరు స్టాప్ చేయరు. సో అందుకే చెప్తున్నా, ఆల్వేస్ డూ థింగ్స్ బెటర్ అండ్ బెస్ట్ ఓన్లీ అపాన్ యువర్ సెల్ఫ్, ఓన్లీ ఆన్ యువర్ సెల్ఫ్, అంతే. సో ఇలా అయితే థింగ్స్ చేసుకున్నావంటే బోరింగ్ థింగ్సే నీకు ఈరోజు కాకపోతే తర్వాత అయినా నీకు అంటే మీ పేరెంట్స్కైనా అండ్ నీకు కూడా గట్టి దమ్మే ఉంటుంది. సో ఎవరైనా కొట్టడానికి వచ్చిన సెల్ఫ్ డిఫెన్స్ అయితే పక్కా ఉంటుంది ఏం లేకున్నా. అండ్ నువ్వు అందరికంటే పీస్, ఓపెన్ మైండెడ్ అండ్ థింగ్స్ అనేది స్పాంటేనియస్గా నువ్వు అనలైజ్ చేయగలుగుతావు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ దిస్, ఎనీ 1, 2 or 3 ఇవన్నీ యాడ్ అప్ ఆన్ చేసుకుంటే అంత హెల్తీ లైఫ్ స్టైల్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ బోరింగ్ థింగ్స్. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అయితే చిరాకు పడడం, ఆ రోజంతా పిచ్చి లేచి ఉంటుంది అండ్ ఆగమాగం అవుతావు రోజంతా. సో అందుకే గుడ్ థింగ్స్ నేర్చుకోవాలి, బ్యాడ్ థింగ్స్ని అవాయిడ్ చేయాలి. అండ్ ఇవన్నిటికీ డిసడ్వాంటేజెస్, కంపారిజన్ ఇవన్నీ చూడండి ఎంత ఎఫెక్ట్ చేస్తుందంటే మైండ్, బ్రెయిన్, ఈ థింగ్స్ అయితే చాలా ఎఫెక్ట్ పడతాయి. సో నెగిటివ్ థింకర్స్ అయితే ఇంకా ఎక్కువ. సో ఓవర్ థింక్ చేసినా అది కూడా కొన్నిసార్లు బ్యాడ్, కొన్నిసార్లు అది గుడ్. సో ఎనలైజ్ చేసుకొని నీ మీదను వర్క్ ఆన్ చేయాలి. సో అవైతే గుడ్ థింగ్స్కి వస్తాయి. సో ఇదే చెప్తున్నా, ఎందుకంటే ఇది బోరింగ్ ఉండొచ్చు కానీ ఇది రియల్. అండ్ నువ్వు థింగ్స్ని నీ మీద ఫోకస్ చేసి అండ్ ఒక మంచి బుక్ చదివిన నువ్వు కొంచెం నాలెడ్జ్ అయితే ఎక్కుద్ది అనమాట. సో ఇలా థింగ్స్ అయితే నువ్వు చేసుకోవాలి డైలీ లైఫ్లో. సో ఇవి కొంచెం కాదు, చాలా ఇంపాక్ట్ చేస్తుంది నీ లైఫ్ మొత్తాన్ని. సో అందుకే చెప్తున్నా కదా, కొన్ని థింగ్స్ అయితే ఇలా చేస్తే నీ బ్రెయిన్ అయినా, నీ మెంటాలిటీ, నీ థింగ్స్ అవన్నీ స్ట్రాంగ్ అయిపోతాయి. ఓన్లీ జిమ్ అయినా సరే, లేకపోతే గుడ్ ప్రోటీన్ ఫుడ్ ఇంటేక్. అండ్ ప్రోటీన్ ఫుడ్ ఇంటేక్ చేసుకున్న మాత్రాన అయిపోతుంది అంటే కాదు, నువ్వు వర్కౌట్ చేయాలి. చేస్తేనే నీ బాడీలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్ వెళ్ళి ఆ ప్లేస్లో ప్రోటీన్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటేనే మజిల్స్ అనేవి బిల్డ్ అవుతాయి అండ్ నీకు ఒక గుడ్ హెల్తీ అండ్ గుడ్ ఫిజిక్ అయితే కనబడుతుంది. సో బ్యాడ్ ఫుడ్ వెళ్ళిపోతుంది, గుడ్ ఫుడ్ ఆ ప్లేస్లోకి వెళ్ళి చేరుతుంది అనమాట. అండ్ బ్యాడ్ థింగ్స్ చెప్పుకుంటే బాబా అన్నీ నెగిటివ్ థింకర్స్ అరవడం, ఆ రోజంతా నీకు స్పాయిల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డే నువ్వేం చేయాలో ప్లాన్ చేసుకోకపోతే బిస్కెట్ అయిపోతుంది. సో అందుకే చెప్తున్నా, గుడ్ థింగ్స్ టేక్స్ టైం, బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్స్టాంట్లీ. సో అందుకే ఎవ్రీథింగ్ టేక్స్ టైం, యాక్ట్ అపాన్ యువర్ టైం నీడ్స్. అండ్ టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్కి, పీపుల్స్కైనా. అది చిన్నప్పుడు అయితే ఎవరికి నేర్పరు. సో నా మీద నేను ఫోకస్ చేసుకోవాలి, నా థింగ్స్ నేనే చేసుకోవాలి. అండ్ నువ్వు ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తావో యూ విల్ బీ వన్ ఇన్ ద రూమ్ అన్నమాట. సో ఆ రూమ్ ఎంత పెద్దదంటే వరల్డ్ మొత్తంలో ఉంటుంది. సో అలా థింగ్స్ అయితే నువ్వు నేర్చుకోవాలి, థింగ్స్ అయితే అలా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇలా చేస్తే నీ లైఫ్ సుకూన్ ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సుకూన్గా చేస్తావు అండ్ సుకూన్గా ఉంటావు అన్నమాట. సో కానీ బోరింగ్ థింగ్స్తో నీ లైఫే కాకుండా పక్క వాళ్ళ లైఫ్ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. నార్మల్గా కాదు, చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది అన్నమాట. సో అందుకే ఇప్పుడు కూడా ఈ థింగ్స్ అయితే రిపీట్ చేయొద్దు. సో చాలామంది ఆఫీసెస్కి వెళ్తారు కాదనట్లే, కానీ ఉన్న టైంలో కొంచెం ఏదైనా థింగ్స్ పాజిటివ్ దానికోసం ఆలోచించండి అండ్ ఎఫర్ట్స్ పెట్టి
దాన్ని అయితే కంప్లీట్గా వదిలేయండి బ్యాడ్ హ్యాబిట్స్ని. సో ఆఫీస్లో వర్క్ కూడా అంతే అయిపోతుంది ఇఫ్ యూ డూ నెగిటివ్లీ. సో ఎప్పుడైనా పాజిటివ్నెస్లో ఉంటే ఇవాళ కాకపోయినా రేపైనా నీకు ఇన్స్టెంట్గానే గుడ్ ఫీల్ వస్తుంది పాజిటివ్గా థింక్ చేస్తే. అండ్ నువ్వు నెగిటివ్గా థింక్ చేస్తే అన్నీ నెగిటివ్గా అవుతాయి. సో ఈరోజు అయితే ఇంతే. ఈ వీడియోలో కలుద్దాం మళ్ళీ వీడియోలో మరొక రోజు. అంటిల్ దెన్ సీ యూ. హోప్ ఆల్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ కొత్తగా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ hope see you soon in next video. And good day, happy ending of this day. Signing off, Shiva Official.